అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. 10th క్లాస్ ఫలితాలు మొత్తానికి నిన్నైతే విడుదలైపోయినాయి. సో ఆల్మోస్ట్ 91% పాస్ పర్సెంటేజ్ అంటే ఇది ఒక పెద్ద గుడ్ నెంబర్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకు 10వ తరగతి రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కు ఏప్రిల్ 23 నుంచి అవకాశం కల్పిస్తున్నట్టు తెలుస్తుంది. ఫీజు వివరాలు అండ్ ఎట్లా అప్లై చేయాలన్నది చూద్దాము. 10వ తరగతి ఫలితాలకు సంబంధించి రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కోరుకునేవారు ఏప్రిల్ 23 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. సో జవాబు పత్రాల రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్న విద్యార్థులు వెంటనే వారి సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సంప్రదించాల్సిందిగా కోరడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా సాధ్యమైనంత త్వరగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకేసారి అందరి విద్యార్థుల దరఖాస్తుల సమర్పణ కాకుండా వేర్వేరు సమయాల్లో నిర్ణీత గడువులోపు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ దరఖాస్తు ముగించడం ఉత్తమం అని చెబుతున్నారు. ఇక ఫీజుల విషయానికి వస్తే రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థి ప్రతి సబ్జెక్టుకు 500 రూపాయలు, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ప్రతి సబ్జెక్టుకు 1000 రూపాయలు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ రీవెరిఫికేషన్ ఇది వీళ్ళు తప్పు రాశారు. ఇక్కడ రీవెరిఫికేషన్కి 1000 రూపాయలు, రీకౌంటింగ్కు 500. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే రీకౌంటింగ్ అంటే మీకు వేసిన మార్కులను మరొకసారి కౌంట్ చేసేస్తారు. రీవెరిఫికేషన్ ఏంటంటే మీ పేపర్లో రాసిన ఆన్సర్లు స్క్రిప్ట్స్ను మరొకసారి వ్యాలిడేషన్ చేసి మార్కులు పెంచేది ఉంటే పెంచుతారనమాట. పాఠశాలలో మాత్రమే ఇందుకోసం నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి. విద్యార్థులు ఎన్ని సబ్జెక్టులైనా రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కోసం కోరవచ్చు. ఇక 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావాలంటున్న విద్యార్థులు అంటే ఫెయిల్ అయిన వాళ్ళు సప్లిమెంటరీ, పాస్ అయిన వాళ్ళు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఫెయిల్ అయినా కూడా రీవెరిఫికేషన్ పంపొచ్చు. సో ఇది గుర్తుంచుకోండి. రీకౌంటింగ్ కూడా మనం అప్లై చేయొచ్చు. ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఒక 7-8 రోజులు ఉంది టైము. సో చూసుకోండి. ఇక 50 లేట్ ఫైన్తో మే 1 నుంచి 23 వరకు ఫీజు చెల్లించవచ్చు అని చెప్తున్నారు. సో రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కు హెడ్ మాస్టర్లకు అవసరమయ్యే పత్రాలు: మార్చి 22-24 10వ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థుల జాబితా, రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ విద్యార్థులు దరఖాస్తు చేయాలనుకున్న సబ్జెక్ట్ పేపర్ల జాబితా, అండ్ అదేవిధంగా విద్యార్థి లేదా తల్లిదండ్రుల మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి వివరాలు అవసరమవుతాయి. ఇక దరఖాస్తు రుసుము ఆన్లైన్లో మనం పే చేయాల్సి ఉంటుంది యూపీఐ ద్వారా. సో ఇదనమాట. ఈ వీడియో మిత్రులతో షేర్ చేయండి. అండ్ డెఫినెట్గా మీరు మీ స్కూల్కి వెళ్ళేసి అక్కడ హెడ్ మాస్టర్స్ ఎవరైతే ఉంటారో కదా అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్ వాళ్ళతో మీరు కనుక్కోండి. ఈ వీడియోని మిత్రులతో షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియచేయండి. ఎటువంటి అప్డేట్ మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటున్న సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కావచ్చు, అప్డేట్స్, టైం టేబుల్స్ కూడా నేను మన ఛానల్లో పెడతాను. అండ్ ఇంకా ఎటువంటి కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నా మన ఛానల్లో ఉంటాయి కాబట్టి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే ఈ వీడియోని ముఖ్యంగా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.